ఒక ఉదాహరణ చెప్తా. అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇది ఎప్పుడు జరిగిందని అంటే క్రీస్తు శకము 300 400 ఆ టైంలో జరిగింది. 300 400 AD ఆ టైంలో జరిగింది. అగస్టిన్ అనే వ్యక్తి ఎవరనంటే భయంకరమైన తాగుడు, భయంకరమైన వ్యసనములలో ఉన్నవాడు. వాళ్ళమ్మ ఎవరంటే బాగా ప్రార్థన చేసేది, ప్రార్థనా పరురాలు వాళ్ళమ్మ. ప్రార్థన చేసే ఈమె ఏం చేసేదని అంటే, భర్త లేడు, మరి ఎవరు లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవాడు. ఈమె ఒక దారి, ఆ అబ్బాయి ఒక దారి. అగస్టిను తాగుడు, వ్యసనము, లోక అలవాట్లో పడిపోయాడు. వాళ్ళమ్మ మాత్రం ఎప్పుడు ప్రార్థన 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 అంటూనే ఉండేది, ప్రేయర్ చేస్తూనే ఉండేది. అందరూ ఆమెను చూసి వెక్కిరించేవాళ్ళు. ఏం చేయాలి, నీ ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది, నీ ప్రేయర్ వల్ల ఏం సాధిస్తావు, నీ ప్రేయర్ వల్ల ఏం జరుగుతుంది, ఊరికే చేతకాని వాళ్ళే ప్రార్థన చేస్తారు, చేతకాని వాళ్ళే ఏం చేయకుండా ప్రార్థన. కొంతమంది అంటుంటారు మనల్ని కూడా, ఏ పని చేయకుండా, ఏ వర్క్ చేయకుండా, సమస్యని పరిష్కరించకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ఏం జరగదు, చేతకాని వాళ్ళు ఇలా చేసేది అని అందరూ ఆమెను అన్నారు. కానీ ఆమె మాత్రం, నీ బిడ్డ అట్లున్నాడు, నువ్వు మాత్రం యేసయ్య అని బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, నువ్వు మాత్రం చర్చికి వెళ్తున్నావు, ఏం లాభము, నీ జీవితం మారిందా, నీ బ్రతుకు మారిందా, నీ కుటుంబం మారిందా, మన అంటుంటారు కదా. అలాగనే ఆమెను కూడా అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆమె మాత్రం ప్రార్థన చేయడం మాత్రం ఆపనే లేదు. ప్రార్థన చేయడము ఆపలేదు, ప్రేయర్ చేయడం మాత్రం ఆపకుండా కంటిన్యూస్గా తరచుగా ప్రార్థన చేస్తూనే ఉండేదంట. తన కుమారుడు మారాలి, నా బిడ్డ మారాలి అని. అలా ఒకరోజు ఏం జరిగింది, దేవుడు ఇతను బాగా తాగి వ్యసనములు అన్నీ పోగొట్టుకొని స్నేహితులందరూ దూరం అయిపోయి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక ఉన్నప్పుడు దేవుడు అతనితో రోమా పత్రిక నుండి మాట్లాడిన వెంటనే అగస్టిను ఏం చేశాడు, దేవుడికి తన జీవితాన్ని అప్పజెప్పుకున్నాడు, తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. వెంటనే ఏం జరిగింది, అగస్టిన్ యొక్క లైఫ్ మారిపోయింది, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా మారిపోయాడు. ఇంకా అద్భుతం ఏంటిదనంటే, ఇంకా పెద్ద మిరాకిల్ ఏంటిదనంటే, గొప్ప విషయం ఏంటిదనంటే, ఈ అగస్టిన్ గొప్ప సేవకుడు అయిపోయాడు. ఎవరి వల్ల ఆయన మారాడు చెప్పండి? వాళ్ళ తల్లి ప్రార్థన వలన అగస్టిన్ మారాడు. ఈరోజు మీలో కొంతమంది అనుకుంటున్నారు ఏమని, నా ప్రేయర్కి రిజల్ట్ రాలేదు, నా ప్రార్థనకి సమాధానం రాలేదు, నా ప్రార్థనకి జవాబు దొరకలేదు, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, దేవుడు నాకు ఏం చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ప్రార్థనకి ఒకరోజు ఖచ్చితంగా జవాబు ఉంటుంది. ఈ లోకంలో ఓడిపోనిది ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే. ఏవైనా ఓడిపోతాయి, కానీ ఏదో ఒక రోజు ప్రేయర్ గెలుస్తుంది, ఏదో ఒక రోజు ప్రార్థన గెలుస్తుంది. మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఏదో ఒక రోజు మనకు తెలుస్తుంది.